చెప్పండి, మీరు హంసాదేవి మనుషులా కాదా? చెప్పండి, చెప్పరా? చెప్పు, చెప్పరా? చెప్పు, చెప్పు. మీరు హంసాదేవి మనుషులా కాదా? చెప్పు. ఏరా, నువ్వు హంసాదేవి మనిషివి కాదా? చెప్పు, ఇనికి చెప్పు, చెప్పరా? చెప్పు, 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 చెప్పరా? చెప్పు. ఆగండి. ఏ గుండమ్మా, ఏ గుండు ఆగు. నువ్వేమన్నా రౌడీ అనుకుంటున్నావా? రా ఇలా. ఏంటి వెంటబడి మరీ తరుముతున్నావు? నువ్వేమన్నా మగరాడు అనుకుంటున్నావా? ఏం మాట్లాడుతున్నావురా? తనిప్పుడు నీ జీవితం నాశనం కాకుండా కాపాడిందిరా, అది కూడా తెలియడం లేదా? మీరు సంతకం చేసిన డాక్యుమెంట్స్ వాళ్ళ చేతికి చిక్కుంటే 5 సంవత్సరాలు వాళ్ళు చెప్పినట్టే మీరు వినుండాల్సి వచ్చేది. మీ కెరియర్ ని నాశనం చేయాలని వాళ్ళ ప్లాన్ అండి. అమ్మో, ఎంత కుట్ర చేయబోయారు దొంగ సచ్చినోళ్ళు. సమయానికి నువ్వు తప్పించుకుని రాబట్టి సరిపోయింది గుండమ్మా, లేకపోతే మనవడు బతుకు నాశనం అయిపోయి ఉండేది. అంటే ఇప్పుడు దీనికి మెడలో దండేసి ఏనుగు మీద ఊరేగించాలా? అదేంటి బాబు అలా అంటావు? మరింకేమనాలి? ఏం మాట్లాడుతున్నావమ్మా? నిజమే మాట్లాడుతున్నాను మావయ్య గారు. వచ్చిన వాళ్ళు ఫేక్. ఆ డాక్యుమెంట్స్ మీద సంతకం చేసిస్తే ఆది జీవితం నాశనం అయిపోయి ఉండేది. ఆ ఎమ్మెల్యే కక్షగట్టి ఇదంతా చేయించింది. ఇదంతా ఓకే. కానీ ఆ ఎమ్మెల్యే హంసాదేవి ఆది మీద కక్షగట్టడానికి కారణం ఎవరు? వదినా, మీరింకా నిద్రపోలేదా? లేదు గాని నువ్వేంటి ఇంత రాత్రి వరకు బయట? దారిలో ఫ్రెండ్ కలిస్తే వాడితో మాట్లాడుతూ ఉండిపోయాను వదినా. సరే, ఇప్పటికే లేట్ అయింది, వెళ్ళి పడుకోండి వదినా. గుడ్ నైట్. ఆగు. ఏంటొదినా? ఏమైంది నీకు? రెండు రోజుల నుంచి చూస్తున్నాను, నీ ప్రవర్తనలో తేడా కనిపిస్తోంది. నేను నీతో మాట్లాడుతుంటే మాట దాటేసి వెళ్ళిపోతున్నావు. ఫోన్ వస్తే ఉలిక్కి పడుతున్నావు. ఏం జరిగింది బాబీ? నిన్నే బాబీ అడిగేది, ఏం జరిగింది? అబే, ఏం జరగలేదు వదినా, ఏం జరగలేదు. నువ్వు తాగొచ్చావు కదూ? నిన్నే అడిగేది బాబీ, చెప్పు.
అంటే వదిన ఫ్రెండ్ ఇబ్బంది పెడితే కొద్దిగా అవి తాకట్టు పెడితే 5 లక్షలు వచ్చాయి. అడ్వాన్స్ కడదామని ఆ జనార్దన్ని కలిశాను. అప్పుడు ఏంటి బాబీ నువ్వు చెప్తోంది? నువ్వు బెట్టింగ్ ఆడావా? అది 25 లక్షలు. తప్పైపోయింది వదినా. అసలు బుద్ధుందా నీకు? నువ్వేదో బాగుపడతావని నా చేతి గాజులు తీసిస్తే ఆ డబ్బులతో బెట్టింగ్ ఆడడానికి సిగ్గులేదు నీకు? అంటే మీ గాజులు మీకు త్వరగా ఇచ్చేయాలన్న తొందరలో నా గాజులు నాకు కావాలి అని నిన్ను అడిగానా? ఇప్పుడే నాకు తెచ్చివ్వని నీ పీకల మీద ఏమైనా కూర్చున్నానా? మీరు అడగరు వదినా, కానీ వాళ్ళు అడుగుతున్నారు. 10 లక్షలైనా వెంటనే ఇవ్వకపోతే మీ ఇంటికొచ్చి గొడవ చేస్తామని బెదిరిస్తున్నారు వదినా. ఈ విషయం నాన్నకి అన్నయ్యకి తెలిస్తే నాన్నైతే ఖచ్చితంగా నన్ను చంపేస్తారు. అసలు ఇది నేను ఎవరితో చెప్పుకోవాలో ఏం చేయాలో అర్థం కాక నరకం చూస్తున్నాను వదినా. ఈ టార్చర్ తట్టుకోలేక తాగాను. ఇంకీ నరకం నేను భరించలేను వదినా. ఏదో ఒకటి చేసుకుని చచ్చిపోతాను. పిచ్చా నీకు? చావు సమస్యకి పరిష్కారమా? సమస్య వచ్చిన ప్రతి వాళ్ళు ఇవాళ చనిపోవాలనుకుంటే ఈ భూమి మీద మనుషుల కన్నా సమస్యలే ఎక్కువ ఉంటాయి. కరెక్టే వదినా. చావు సమస్యకి పరిష్కారం కాదని తెలుసు, కానీ సొల్యూషన్ లేదే. అయినా ఇప్పటికిప్పుడు 10 లక్షలంటే నేను ఎక్కడి నుంచి తేవాలి? ఎక్కడి నుంచి తేవడం ఏంటి? నేనిస్తాను. వద్దుదినా, మీరు మాత్రం ఎక్కడి నుంచి తెస్తారు? నా తంటాలేవో నేను పడతాను. ఈ ఇంట్లో ఎవరికి తెలియకుండా ఆ 10 లక్షలు తెచ్చి నేను నీకిస్తాను. ఏంటి బాబీ ఆలోచిస్తున్నా? నేనిచ్చిన డబ్బులు వాళ్ళకి కట్టే, మిగతా 10 లక్షలకి వాళ్ళని గడువు అడుగు, సరేనా? బాబీ ఏంటి ఆలోచిస్తున్నావు? సరేనా? అయ్యో బాబీ, ఏమైనా తిన్నావా? పర్లేదు వదినా. ఇంకా తినలేదా? ఏంటి నువ్వు? రా.
ఏంటి డబ్బులు లేవా? లేకపోవడం ఏంటే? మొన్నిచ్చాడు కదా. ఇచ్చారు, కానీ అందులో 10 లక్షలు ఖర్చు పెట్టేశానండి. ఖర్చు పెట్టేశావా? ఏయ్, స్పృహలో ఉండే మాట్లాడుతున్నావా? గుండమ్మా, డబ్బులు నువ్వు ఖర్చు పెట్టడం ఏంటి? అది 10 రూపాయలు చేతికిస్తే 10 మడతలు పెట్టి పోపు డబ్బాలో పెడతావు. అలాంటిది నువ్వు 10 లక్షలు ఖర్చు పెట్టేశావంటే నమ్మాలా? చెప్తున్నాను కదా ఖర్చు అయిపోయాయని. చెప్పవే, అదేవైనా రూపాయా 2 రూపాయలా? ఖర్చు పెట్టేశాను అంటే సర్లే అని ఊరుకోవడానికి? 10 లక్షలు నీ పుట్టింటి నుంచి ఏమైనా పట్టుకొచ్చావే? పుట్టింటికి పంపించిందేమో అక్క. పుట్టింటికి పంపించడానికి తనకంటూ ఎవరున్నారమ్మా? ఏమే, మీ అన్నకు గాని పంపించావా? పంపిస్తే చెప్పొచ్చు కదా. చెల్లెలకి పెట్టాల్సింది పోయి చెల్లెల దగ్గర తీసుకోవడం ఏంటి? లేదు, తనకివ్వలేదు. మరెవరికిచ్చావే? నానా? అవునరా. నానా, నా కోడల దగ్గర నుంచి ఆ 10 లక్షలు నేనే తీసుకున్నానురా. మీరు తీసుకున్నారా? మీ కోడల్ని వెనకేసుకొస్తున్నారా? అరే, తీసుకున్నాను అంటే వెనకేసుకురావడం ఏంటి? అదే 10 లక్షలు నీకే అవసరం వచ్చాయి బావా. నా బట్టతల మీద వెంట్రుకలు మొలిపించడానికి హాస్పిటల్లో అడ్వాన్స్ కట్టాను. ఈ కారణం చాలా, కాకపోతే బిల్లులు కూడా చూపించాలా? మీరు లెక్కలు చెప్పక్కర్లేదు, బిల్లులు చూపించనక్కర్లేదు మావయ్య గారు. నిజంగా మీరు దాని దగ్గర డబ్బులు తీసుకుని ఉంటే మీకిచ్చానని ఎందుకు చెప్పట్లేదు తను? పది లక్షలు అవసరం కోసం ఖర్చు పెట్టానని చెప్తుంటే తనేదో దొంగతనం చేసినట్టుగా అందరూ నిలబెట్టి క్వశ్చన్ చేస్తున్నారుగా. 10 లక్షలు మావయ్య గారికి ఇచ్చానని చెప్పుంటే నన్ను కూడా మీరు ఇలాగే నిలబెట్టి ఎక్కడ క్వశ్చన్ చేస్తారో అని భయపడి ఉంటుంది కదమ్మా. ఇప్పుడేంట్రా, ల్యాండ్కి అడ్వాన్స్ కట్టడానికి 20 లక్షలు కావాలి. తన దగ్గర 10 ఉన్నాయి. టోటల్ 20 లక్షలకి నేను చెక్కు రాసిస్తాను. నీకేమైనా ప్రాబ్లమా? అది కాదు నాన్న. ఆపరా. ఏ విషయంలో అయినా ముందు వెనక తెలుసుకోకుండా ఆవేశపడి మాట్లాడడం తగ్గించుకోండి అందరూ. అమ్మా, నువ్వు వెళ్ళమ్మా, వెళ్ళి పని చూసుకో. వెళ్ళమ్మా. నేనా? లేదండి, మిమ్మల్ని డైవర్ట్ చేయాలని చూడట్లేదు.
అది మీతో చెప్పకపోవడం నా తప్పే. ఆ, అయితే ఇప్పుడు చెప్పు. ఆ, సమయం వచ్చినప్పుడు చెప్తానులేండి. ఆ, కానీ నేను ఏం చేసినా మన కుటుంబం కోసమే చేస్తాను, మన కుటుంబం మంచి కోసమే చేస్తానని మీరు నమ్మితే చాలండి. చిన్నప్పటి నుంచి ఈ ఇంట్లో నేను గుడ్డిగా నమ్మింది మా నాన్నని ఒక్కడినే. అలాంటి ఆయన నిన్ను నమ్మి ఈ ఇంటి బాధ్యతలను చేతిలో పెట్టాడంటే నేను నిన్ను నమ్మకుండా ఎలా ఉంటాను? కాకపోతే మంచికి పోతే చెడెదురయ్యే రోజులు ఇవి. నువ్వు మంచి అనుకుని చేసింది ఎక్కడ నీకు చెడయి కూర్చుంటుందో, నీ మెడకి చుట్టుకుంటుందోననే నా భయం. అది ఇదంతా మీకు నా మీదున్న ప్రేమ కదా. అయ్యో కర్మ. సోయ్, నేను చెప్తుంది ఇంకా నీకు అర్థం కావడం లేదా? అయ్యో, నాకు అన్నీ అర్థం అవుతున్నాయి, అన్నీ నాకు తెలిసే చేస్తున్నాను. మీరు అనవసరంగా టెన్షన్ పడి నా బుర్ర తినకండి. ఏయ్, తింకా. అవును మనవడా, ఇదంతా మా గుండెం అదృష్టమే. నీ మనవరాలి వల్లే వీడింత గొప్పవాడయ్యాడు. ఈ అవకాశం సంపాదించుకున్నాడు. మరి ఆది ఎంతో కష్టపడి తన టాలెంట్ తో ఈ అవకాశం సంపాదించుకున్నాడు. అవకాశం వాడు సంపాదించాడు లోకేశ్వరి, కానీ అదృష్టం మా వదిన వాళ్ళు వచ్చిందన్న మాట నిజం. ఏమండి, కాఫీ? సాయంత్రం ఢిల్లీ వెళ్ళాలి, లగేజ్ సర్దు. అలాగేనండి. అవును మనవడా, ఢిల్లీ అంటే చాలా దూరం కదా. మరి అంత దూరం ఒక్కడవేళ వెళ్తావు? కూడా నువ్వు కూడా వెళ్తావా తమ్ముడు? నువ్వు నేను వెళ్తే ఉపయోగం ఏంటి? కూడా మా గుండెమ్మని తీసుకెళ్తే అప్పుడు బాగుంటది. గుండమ్మనా? ఎందుకు? ఏ వదిన తీసుకెళ్తే తప్పేంటి? పెళ్లికెళ్తూ పిల్లిని చంకన పెట్టుకెళ్తున్నట్టు అక్కడికెళ్తూ దీన్ని తీసుకెళ్ళడం ఎందుకో? అవును, ఇదెందుకు అక్కడికి? ఏం అవసరం లేదు నాన్న, నువ్వు ఒక్కడివే వెళ్ళు. అది కాదురా నానా, నేను చెప్పేది వినండి. నేను చెప్పేది ముందు నువ్వేనరా. పెళ్ళైన తర్వాత మీరిద్దరూ ఎక్కడికి కలిసి వెళ్ళింది లేదు కదా. పైగా ఇవాళ నువ్వు వచ్చిన ఆటంకాలన్నింటినీ దాటుకొని నీ డ్రీమ్ ని నెరవేర్చుకోవడానికి వెళ్తున్నావంటే దానికి ఒక రకంగా కారణం నా కోడలే. అది కాదు మనోడా, మా గుండెమ్మ నీకు తోడుగా ఉంటే అన్నింటే నీకు విజయాలే. ఇందులో నాకు థ్యాంక్స్ ఎందుకమ్మా? నీ వల్లే కదా ఇప్పుడు నేను ఆయనతో కలిసి ఢిల్లీ వెళ్తున్నాను. అంత దూరం ఒంటరిగా నువ్వు ఎలా వెళ్తావు? గుండమ్మని కూడా తీసుకెళ్ళు అని పట్టుబట్టావు కదా. మావయ్య గారు పట్టుబట్టి ఇప్పుడు నన్ను ఆయనతో పంపిస్తున్నారు. ఈ వయసులో నాకు కావాల్సింది నీ సంతోషమే కదమ్మా. మా పెళ్ళి అయినప్పటి నుంచి ఎన్నోసార్లు అనుకునేదాన్ని తాతయ్య, ఎవ్వరూ లేకుండా మేమిద్దరమే కలిసి ఎక్కడికైనా దూరంగా వెళ్లి గడపాలని. కానీ ఇంతవరకు నేను ఆయన్ని అడగటమే కుదరలేదు. కానీ ఇవాళ అదృష్టం అడుక్కున్నానే నా తలుపు తట్టినట్టయింది. ఇదిగో మీరిద్దరూ కలిసి వెళ్తున్నారని ఆనందపడితే సరిపదమ్మా, కడుపు పండించుకోవాలి. ఊరుకో తాతయ్య. ఊరుకో అంటావేంటమ్మా? మీ అమ్మ రూపం గుణం నీకు వచ్చాయి, ఒప్పుకుంటాను. కానీ మా గీతమ్మను ఎత్తుకోవాలని నాకు ఉండదా ఏంటి? ఇదిగో నువ్వు తల్లివైతే ఖచ్చితంగా మీ అమ్మాయి నీ కడుపుని పుడుతుంది. నిజంగానా? మీ అమ్మగారికి ఇంకెవరు పుడతారమ్మా? నేను ఒప్పుకుంటానా ఏంటి? ఆది దాన్ని దగ్గరికి తీసుకోడు. దానికి పిల్లలు ఎలా పుడతారు? పిచ్చిగాని. తల్లి నవ్వాలని, అమ్మా అని పిలిపించుకోవాలని ఏ ఆడదనుకుండదు తాతయ్య. కానీ ఆయనకి నేనంటే ఇష్టం ఉండదు కదా.
పిచ్చిదానా, మీ నాన్న మీ అమ్మని ఎంతకన్నా దూరంగా పెట్టేవాడమ్మా. కాని మీ అమ్మ తన మంచితనంతో, తన తెలివితేటలతో మీ నాన్నను సాధించుకుంది. తన జీవితాన్ని కూడా పండించుకుంది. ఇదిగో నువ్వు అలాగే చేయాలి. నువ్వు తల్లివి కావాలి, నీ పిల్లల్ని ఎత్తుకుని నేను మురిసిపోవాలి. గుండమ్మ ఆదితో ఢిల్లీకి వెళ్ళడమే నాకు నచ్చలేదనుకుంటే ఈ ముసలోడు ఏకంగా దాన్ని ఒకటే పొమ్మని రెచ్చగొడుతున్నాడేంటి? ఇదిగో పిల్లలంటే ఒక్కరనుకుంటున్నావేమో, మీ అమ్మలాగా కవల్లో. ఏంటమ్మా, ఇక్కడ ఎవరు లేరు కదా? అయినా కూడా వద్దు తాతయ్య, గోడలకి చెవులుంటాయి. దేని గురించి మాట్లాడుకుంటున్నారు వీళ్ళు? సరే, ముందు త్వరగా వెళ్ళి బట్టలు వేసి చదువుకో. ఆ, నేను కూడా నీకు సాయం చేస్తాను. పద పద పదమ్మా, తాతయ్య. పద. ఏం తమ్మి, రేపు పోయి ఇంకో 10 లక్షలు తీసుకొస్తావా? ఇప్పుడు బెట్టింగ్ గాడు గెలిచి ఇక్కడికిక్కడే క్లోజ్ చేసుకుంటావా? ఒకసారి ట్రై చేస్తాను. సార్, ఆ బ్లాక్ షర్ట్ అతని మీద ఒక 5 లక్షలు. తాతయ్య గుండమ్మా, సాయంత్రం వెళ్ళేటప్పుడు నువ్వు ఈ చీర కట్టుకో. ఢిల్లీలో ఫ్యాషన్ షోకి వెళ్ళినప్పుడు ఇదిగో ఈ చీర కట్టుకో. ఫ్యాషన్ షో అయిపోయిన తర్వాత మనోడు నువ్వు సరదాగా ఏదైనా షికారుకి వెళ్తారు కదా, అప్పుడు ఈ చీర కట్టుకోవాలి. తాతయ్య ఏంటి నువ్వు నా బట్టలన్నీ నువ్వు సర్దుతున్నావు? నేను సర్దుకుంటానులే. ఏ అమ్మా, మనడానికి ఆ మాత్రం హెల్ప్ చేయకూడదేంటి? సరే. అదేంటున్నమ్మా, నువ్వు మనోడు కలిసి బయటికి వెళ్తున్నందుకు ఆనందంగా ఉన్నా 2 రోజుల నుంచి చూడకుండా ఉండాలంటే నాకు ఏదోలా ఉంది. తాతయ్య 2 రోజులే కదా, అక్కడికి వెళ్ళిన తర్వాత ప్రతిరోజు నీకు వీడియో కాల్ చేసి కనపడుతూనే ఉంటాను, నీతో మాట్లాడుతూనే ఉంటాను కదా. సరే సరే. ప్రేమలు పొంగిపోతున్నాయే. పొంగని పెరుగుట విరుగుట కొరకే అని ఏడ్చే ముందు ఆ మాత్రం ఆనందాలుంటాయి. ఇప్పుడు చూడు ఏం చేస్తాను. ఏం చేస్తావే? పద చెప్తా. గుండమ్మా, నీకేదో ఫోన్ వస్తుంది చూడు, ఇవన్నీ నేను చదువుతాలే. ఎవరమ్మా? ఏదో కొత్త నెంబర్ తాతయ్య. హలో. ఏ గుండు, ఏమండి మీరా? ఈ నెంబర్ ఎవరిది? నా ఫ్రెండ్ దగ్గర తీసుకున్నాను, కానీ నీకు ఫైల్ ఇచ్చాను కదా. మీరు చెప్పిన వాళ్ళు ఇంకా మన ఇంటికి రాలేదండి. వాళ్ళు లేట్ అయ్యి ఇంటికి రావడం లేదంట. నేను ఒక ప్లేస్ చెప్తాను, ఆ ఫైల్ తీసుకొని నువ్వు అక్కడికి వెళ్ళు. ఆ కంపెనీ ఎగ్జిక్యూటివ్ ఒక ఆయన అక్కడికి వస్తాడు, ఆయనకు ఆ ఫైల్ ఇచ్చి సంతకం చేయించు. అర్థమైందా? సరేనండి. త్వరగా వెళ్ళు, లేట్ చేయకు. అది సరే, కానీ నేను ఆయన గుర్తుపట్టడం ఎలా? ఆయన నిన్ను గుర్తుపడతాడులే, వెళ్ళు. అలాగేనండి, ఉంటాను. ఎవరమ్మా కాల్ చేసింది? మనోడా? అవును తాతయ్య. ఏంటంట? ఆ ఫైల్ తీసుకెళ్లి సంతకం చేయించుకొని రమ్మన్నారు. అదేంటి, వాళ్లే మన ఇంటికి వస్తారని చెప్పాడు కదా. ఇప్పుడు రావడానికి కుదరడం లేదంట తాతయ్య. ఒక నిమిషం ఉండు.
ఏమ్మా ఇక్కడికే వస్తానండి అతను. ఆ తాతయ్య, మా ఆయన వెయిట్ చేయమంది ఇక్కడే తాతయ్య. హ్మ్. నమస్కారం మేడం. ఆ, 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 మా మనవడు చెప్పింది మీరేనా? నేనే సార్. తీసుకోండి. నా పుస్తకం. నా పుస్తకం. నా పుస్తకం వదలండి. ఈ లోపు నా మనవడికి ఏమైనా అయితే అయితే నాకేంటి? కాలర్ పట్టుకొని కొట్టాడు. మ్యాచ్ అయిపోయిన తర్వాత బతికుంటే హాస్పిటల్కి తీసుకెళ్ళండి, చస్తే శ్మశానానికి తీసుకెళ్ళండి. ఏయ్, నిన్ను చంపేస్తాడా? ఏమనుకుంటున్నావు? ఏమనుకుంటున్నావు? చంపేస్తాను, చంపేస్తా. గుండెమా గుండెమా వదలమ్మా. మా గుండెమా వదలు. అవకాశం దొరికితే చాలు కాలర్ పట్టేసుకుంటున్నారు. నువ్వు ఆడదానివని మర్చిపోకో. నిన్నంటే వాడికి కోపం వచ్చింది, వాడినంటే నీ కోపం వస్తుంది. నీ వల్లే తన్నులు తింటున్నాడు వాడు. వాణ్ణి కాపాడుకోవాలనుకుంటే మిగతా 2 రౌండ్లలో వాడి ప్లేస్లోకి నువ్వు దిగు, అప్పుడు ఒప్పుకుంటా. దిగుతావా? ఆడదాంతో నాకేంటన్నా ఫైటు? గుండెమా వద్దమ్మా. అమ్మా గుండెమా గుండెమా వద్దమ్మా వద్దమ్మా. గుండెమా వద్దమ్మా. అమ్మా దిగుతాను, దిగుతాను, దిగుతాను.
అదిగో ఆది వచ్చేసాడు. నమస్కారం సార్. నమస్తే సార్. సారీ మిమ్మల్ని వెయిట్ చేయించాను. గుండమ్మ ఎక్కడికి వెళ్ళింది నాన్న? ఎవరికి తెలుస్తుంది నాన్న? అదేం చేసినా చెప్పి చేస్తుందా ఏంటి? ఫోన్ చేస్తే రెస్పాన్స్ కూడా ఇవ్వడం లేదు. ఫైల్ రూమ్ లోనే ఉంటుంది, సరిగ్గా చూసారా? నేను మొత్తం వెతికాను అది. బాబీ కూర్చో. బాబీ వాడు నీ ఒంటి మీద చెయ్యి వేసిన వాడు నా చేతుల్లో ఓడిపోవడం నువ్వు చూడాలి బాబీ. అవును గుండమ్మ, వాణ్ణి ఏ కీలు విరిచాయి. గుండమ్మ దెబ్బ గోల్కొండ అబ్బా అనిపించాలి. ఎల్లు గుండమ్మ ఎల్లు. వదినా వదినా వాణ్ణి ఏ కీలు ఇరిచేసాయి. ఇరిచేయమ్మ వాడిని వదలకు. వదినా వదినా. నువ్వేం భయపడక మనవడా. గుండమ్మకి వంట చేయడమే కాదు, వాయించడం కూడా తెలుసు. గుండమ్మ నిన్నేనే మాట్లాడవే. అసలు అది బయటకెందుకు వెళ్ళింది? ఈ ఫైల్ నీకెందుకు ఇచ్చింది? అది నాకు తెలీదమ్మా. ఆవిడేదో ముఖ్యమైన పని మీద వెళ్తున్నాను, ఈ ఫైల్ వెంటనే వెళ్లి బాబు గారికి ఇచ్చేయమని చెప్పారు. సరే ఆ ఫైల్ ఇవ్వండి. హలో చెప్పండి మేడం. ఒరే నేనేం చెప్పాను, నువ్వేం చేసావు? ఆ గుండమ్మ దగ్గర ఫైల్ తీసుకోమని చెప్పాను కదా. తీసుకుందామనే మీరు చెప్పినట్లు ఆవిడ దగ్గరికి వెళ్ళాను మేడం. కాకపోతే నేను తీసుకునే లోపే ఒక పిచ్చోడొచ్చి ఆమె చేతిలో ఉన్న ఫైల్ లాక్కొని పారిపోయాడు. గుండమ్మ దగ్గర నుంచి ఫైల్ మిస్ అవ్వడమే కదా మనకు కావాల్సింది, అందుకే నేను లైట్ తీసుకున్నాను. నువ్వు లైట్ తీసుకుని వదిలేసావు, ఇప్పుడు ఆ ఫైల్ చేరాల్సిన వాళ్ళకి చేరింది. ఛీ! తీసుకోండి సార్. థ్యాంక్ యూ. ఆల్ ది బెస్ట్ సార్. థ్యాంక్ యూ. ఆల్ ది బెస్ట్ సార్. థ్యాంక్ యూ. వస్తాం సార్. ఓకే సార్. పదండి.